గురూజీ మంచిర్యాల నుంచి శ్రీనివాస్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే మీ గురించే తెలుసుకుందాం అనుకుంటున్నారు? అవును. మీ నక్షత్రం చెప్పండి. పేరు ఒకటే తెలుసు, డేట్ ఆఫ్ బర్త్ నక్షత్రాలు తెలియవు. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? 25 years. సరే అండి శ్రీనివాస్ గారు, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. గురూజీ నమస్కారం. గురూజీ నమస్తే. ఎన్నటి నుంచో ట్రై చేస్తున్నా గురూజీ, కలవట్లేదు. ఈరోజు కలిసి వచ్చింది. బాగుంది, మీ జాతకం చాలా విశేషంగా ఉంది. ప్రాబ్లం ఏంటంటే గురూజీ, ఇంట్లో మేము నలుగురు అన్నదమ్ముళ్ళం. ఇద్దరు తమ్ముళ్ళు చదువుకుంటారు, అన్నయ్యనే వర్క్ చేస్తాను. ఎంత కష్టం చేసి ఎన్ని డబ్బులు వచ్చినా కూడా చేతులు ఆగడం లేదు, ఖర్చు అయిపోతున్నాయి. బయట వాళ్ళు చూస్తే వీళ్ళకేంది నలుగురు అన్నదమ్ములే కదా, రాజాలాగా ఉంటున్నారా అనుకుంటున్నారు. కానీ మాకు ఇంటికే ఏదో ప్రాబ్లం వచ్చిందని ఒక్కడికి వెళ్తే చెప్పారు. అయితే దానికి ఒక 50,000 ఖర్చు అవుతాయి అంటే మా దగ్గర అంత డబ్బు లేక మేము సైలెంట్ గా ఉండిపోయాము. మధ్య అన్నయ్య కోసం మ్యారేజ్ గురించి చూస్తున్నాము, కానీ సంబంధాలు వస్తున్నాయి కానీ ఒకటి కూడా సక్సెస్ కావటం లేదు. ప్రాబ్లం ఏంటో అర్థం కావడం లేదు. చెప్పండి గురూజీ, మీరే దీనికి ఏదన్నా సొల్యూషన్ చెప్పాలి. జనాలు ఇంటికేమో ప్రాబ్లం ఉందంటే 50,000 ఖర్చు ఉంది, ఎంత ఈజీగా చెప్పేస్తున్నారో. చాలా బాధేస్తుంది మీరు నాకు చెప్తుంటే. రెగ్యులర్ గా వర్క్ వెళ్ళినా డబ్బులు వచ్చినా కూడా ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఖర్చు అయిపోతున్నాయి. ఇంటికి ఎన్ని సింహద్వారాలు ఉన్నాయి? సింహద్వారాల గురూజీ? మెయిన్ డోర్ సింహద్వారము ఏ సైడ్, ఏ దిక్కున ఉంది? తూర్పు దిక్కే ఉంది. తూర్పు దిక్కు ఉంది. ఇంట్లో ఎంతమంది ఉన్నారు? అమ్మా నాన్న, నలుగురు అన్నదమ్ములు. అమ్మా నాన్న టోటల్ 6 members. 6 members. 6. ఏం ప్రాబ్లం ఏం లేదు. తూర్పు దిశ, ఇంట్లో 6 మంది ఉన్నారు, ఖచ్చితంగా ఇంట్లో ప్రాబ్లం ఏం లేదు. దృష్టి, నరదృష్టి అదొకటి వెంటాడుతూ ఉంటుంది ఉంటే. ఇక వాస్తు చూసేదైతే సౌత్ డౌన్ ఉంది. మీ ఇంటికి దక్షిణ వైపున ఏముంది? దేవుళ్ళు వచ్చేసి మాకు పడమర సైడ్ ఉంటాయి గురూజీ. ఇంట్లో దేవుడు ఉంది. మీ ఇంటి బయట సౌత్, దక్షిణము మరియు వెస్ట్ డౌన్ ఉందా? తగ్గిందా ఆ పక్క హైట్? తగ్గింది. అది మెయిన్ ప్రాబ్లం. ఎందుకంటే చూపిస్తుంది ఇక్కడ దక్షిణం మరియు సౌత్ అండ్ వెస్ట్ కార్నర్ మీ ఇంట్లో చాలా తగ్గుంది. అందుకే ఇంట్లో వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్రేషన్స్ తక్కువై నెగిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువై ఇంట్లో ఆర్థిక స్థితి తగ్గింది. అంతకుమించి మేజర్ ప్రాబ్లం ఏం లేదు, మీరేం బాధపడకండి. మీ ఇంటికి చతుర్వైద అంటే చతుర్ సైడ్ 4 మడకల్లో కాస్త ఒక అడుగు గుంత తీసి అందులో లొయ్యి తీసి అందులో ఈ ఉప్పు, రాక్ సాల్ట్ అంటాం కదా, దాని ఉప్పు ఒక 5 kgs వేసి క్లోజ్ చేసేయండి. అలా చేసి పెట్టేస్తే ఆ ఇంటికి వైబ్రేషన్స్ ఆటోమేటికల్లీ పెరుగుతూ వస్తుంది. ప్రాబ్లం అయితే సరిపోతుంది. ఇంట్లో ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఆవు పిడక, గేదెలు ఉండకూడదు, ఆవు పిడక ఒక తెచ్చి ఆవు పిడకని నిప్పు చేసి దానిపైన సాంబ్రాణి పొగ వేసి ఇంట్లో వెలిగిస్తూ రావాలి. ఇంట్లో దీపాలు వెలిగించినప్పుడు ఆ దీపాల్లోకి కాస్త ఆవాలు వేయండి. తెల్ల ఆవాలు అలా వేసి దీపం వెలిగిస్తూ వస్తే, లేదా వెలిగే నూనెలకి ఆవాలు మిక్స్ చేసి ఆ నూనెతో దీపం వెలిగిస్తే కూడా ఇంట్లో వాస్తు దోషం వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాస్తు దోషం చేసేటప్పుడు మేము ఉపయోగించే కొన్ని మూలికల్లో ఆవాలు చాలా శ్రేష్టమైనది. అందువలన ఆవాల్లో ఉన్న వైబ్రేషన్ ఇంట్లో దీపం వల్ల అది జరిగి ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఇట్స్ సైంటిఫికలీ మీరు చక్కగా దీన్ని చేసుకో ఉండండి. కుటుంబంలో ఆటోమేటికల్ అభివృద్ధి అవుతూ ఉంటుంది. అంతా మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే గురూజీ. మరి స్త్రీలు ఇంట్లో ఏ విధంగా ఉండాలి తెలియజేస్తున్నారు? స్త్రీలు విధాలు తెలియచేసే ముందు ఇతను కాస్త చూడాలి తల్లి. అంటే చూడండి, జనాలు ఇంట్లో ఏమో బాధ ఉంది అప్పటికి 50,000 ఎంత ఈజీగా 50,000 ఎంత కష్టపడితే 50,000 చెప్పండి. ఎంత ఈజీగా 50,000 అయిపోతుంది. సరే 50,000 ఇది రామాయణం. ఓన్లీ ప్రాబ్లం లేదు. ఇలాగే చాలామంది మోసపోతున్నారు తల్లి. నా పేరు చెప్పుకునే మోసపోతున్నారు చాలామంది. ఒక 4 days ముందు మా ఆఫీస్కి ఎవరో వచ్చారు. గురుగారు ఇంతకుముందు మీతో మాట్లాడాను గురుగారు అన్నారు. నేనా? ఎప్పుడు మాట్లాడానంటే, లేదు గురుగారు ఫోన్లో మాట్లాడారు నా దగ్గర. అమ్మ లేదమ్మా, నేను ఎవరితో మాట్లాడినా, అసలు నేను ఎందుకు మాట్లాడినా, నాకు ప్రైవేట్ నెంబర్, అసలు ఎవరికి మాట్లాడి నేను చేయను, నాకు కాల్స్ వస్తాయంటే నేను కాల్ చేయొచ్చు అంతే, నాకు ఆ ఇన్కమింగ్ కూడా రాదమ్మా అని చెప్తే, లేదు గురుగారు నేను మాట్లాడాను. ఎక్కడ దొరికింది నా నెంబర్ అంటే, ఫేస్బుక్లో దొరికింది గురుగారు. ఇదేంటిది ఫేస్బుక్లోనా? అవునా, నంబర్ చెప్పమ్మా అంటే, ఏదో నంబర్ చూపించండి. ఇది నాది కాదే అంటే, మీదే గురుగారు, రికార్డింగ్ చేసి పెట్టుకుందామని నేను మాట్లాడేది. అవునా, ఏంటమ్మా ప్లే చేశాను. నమస్కారం, ఓంకారం గురించి గారంటే, అవును చెప్పండి తల్లి అంటాడు అతను. చెప్పండి తల్లి, చెప్పండి
గురుగారు నేను మిమ్మల్ని కలవాలంటే బెంగళూరుకి రావాలి మీరు అన్నాడు. మేము డైరెక్ట్గా కలవాలి అంటే, లేదు మీరు అంత దూరం వచ్చేది వేస్ట్, స్త్రీలు కదా అంత దూరం వచ్చేది వద్దు, ఒక పని చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైం నాకు మెసేజ్ చేయండి, నేను మాట్లాడతాను మీ దగ్గర.